డే సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సిడిపిఓ, జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఆగస్టు 12 నుండి ఆగస్టు 18 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి యుద్ధ క్షేత్రంలో లేదా రక్షణ రంగంలో ఏఐ రోబోస్. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మానవుడు కృత్రిమ మీద పైన విపరీతంగా ఆధారపడే పరిస్థితులను కూడా రీసెంట్గా చాలా అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే యుద్ధ రంగంలో లేదా రక్షణ రంగంలో ఏఐ రోబోస్, ఇలాంటి టాపిక్ని మనం లాస్ట్ 1 వీక్లోనే డిస్కస్ చేశాము. యుక్రెయిన్ రష్యాకు వ్యతిరేకంగా BAD-1 అనే రోబో శునకాలను రక్షణ రంగంలో భాగంగా యుద్ధ క్షేత్రంలో దించింది. సేమ్ అలాంటి అంశమే భారతదేశానికి సంబంధించి ఏఐ రోబోస్. ఉత్తరప్రదేశ్కి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేసిన ఏఐ రోబోస్ రక్షణ రంగంలో వారి ప్రయత్నాలను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉంది. అంటే రక్షణ రంగంలో మన రక్షణ దళాలకు లేదా రక్షణ బలగాలకు సహకారం అందించే ఉద్దేశంలో భాగంగా. అదేంటో చూద్దాము. యుద్ధ భూమిలో శత్రువులను పసిగట్టి మట్టుబెట్టే ఏఐ రోబోను ఉత్తరప్రదేశ్కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేశారు. ఇది 2 కిలోమీటర్ల దూరంలోని శత్రువులను కూడా తుదముట్టించగలదని చెబుతున్నారు. గోరఖ్పూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ రోబోని సృష్టించారు. దీని బరువు 55 కిలోలంట, పొడవు 6.6 అంగుళాలు. దీనికి 18 mm ఎలక్ట్రానిక్ మెషిన్ గన్ను కూడా అమర్చారు. సైనికులు ఈ రోబోను 2 కిలోమీటర్ల దూరం నుంచి రిమోట్తో నియంత్రించవచ్చంట. సో రక్షణ రంగంలో లేదా యుద్ధ క్షేత్రంలో అడ్వాన్స్ టెక్నాలజీస్లో ఇది మీరు అడిషన్ చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇక మహారాష్ట్రకి సంబంధించి రత్నగిరి రాతి చిత్రాలు అనుకోవచ్చు, వాటిని ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్గా తీసుకున్న నిర్ణయం. ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ అంటే ఏంటంటే రక్షిత చరిత్ర కాలం నాటి ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని రక్షించే ఉద్దేశంలో భాగంగా. మనందరికీ తెలుసు దేశంలోని అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలోని 4వ భాగం ఆదేశిక సూత్రాల గురించి మనం నేర్చుకుంటాం కదా. అక్కడ ఆర్టికల్ 49 వెరీ ఇంపార్టెంట్. అందులో భాగంగా అనుకోవచ్చు. చట్టాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ రిమైన్స్ యాక్ట్ లేదా పురావస్తు చట్టం అనుకోవచ్చు. ఇక్కడ 1960లో వచ్చింది. ఈ చట్టం ఆధారంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే రత్నగిరిలోని రాక్ ఆర్ట్స్, సో రాళ్లపై లేదా పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటాయి కదా, రాక్స్ ఉంటాయి కదా, వాటిపైన ఉన్న శిల్పాలు కానివ్వండి, ఆర్ట్స్ కానివ్వండి, వాటన్నిటిని కూడా రక్షించే బాధ్యతను తీసుకుంటుంది ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ అడగవచ్చు. ఇటీవల రత్నగిరి రాక్ ఆర్ట్స్ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్గా వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రానికి సంబంధించి? మహారాష్ట్రకి సంబంధించి. అంతెందుకు మనకు రత్నగిరి కూడా జిఐ ట్యాగ్తో ఫేమస్. రత్నగిరి మ్యాంగోస్ చాలా ఫేమస్. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేంద్ర జలశక్తి వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి విడుదలైన ఒక యాప్, యాక్చువల్గా 2.0 యాప్. ఆల్రెడీ ఎర్లియర్గా మనము ఈ యాప్ గురించి డిస్కస్ చేసాము. మళ్ళీ అడ్వాన్స్ టెక్నాలజీస్తో యాప్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఫ్లడ్ వాచ్ ఇండియా యాప్ పేరు ఏంటంటే ఫ్లడ్ వాచ్ ఇండియా. ఫ్లడ్ అంటే వరదలు, ఫ్లడ్ వాచ్ ఇండియా. దీన్ని ఎవరు రూపొందించారంటే సెంట్రల్ వాటర్ కమిషన్ వారు ఈ యాప్ని ఇన్నోవేట్ చేశారు లేదా రూపొందించారు. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రియల్ టైమ్ ఫ్లడ్ మానిటరింగ్. సో వరదలు ఏవైతే ఉంటాయో వాటిని ఎల్లవేళలా పర్యవేక్షించే ఉద్దేశంలో భాగంగా అలర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది.
సో వరదలకి సంబంధించి ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం ఇటువంటివి ఈ యాప్ యొక్క ఉద్దేశము. సో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకి సంబంధించి సిఆర్ పాటిల్ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ చైనా ఫిలిప్పీన్స్ల మధ్య మళ్ళీ రగడ, సో అంతర్జాతీయ అంశము. సో చైనా సలామీ స్లైసింగ్ అంటాం, అంటే ఏంటంటే కనిపించే ప్రతి ప్రాంతాన్ని కూడా తనదే అని భావిస్తూ ఇంచ్ బై ఇంచ్ ఎంక్రోచ్మెంట్ చేస్తూనే ఉంటుంది. సౌత్ చైనా సీ మాదే ఉంటుంది. చైనాకి సరిహద్దు పంచుకుంటున్న దేశాలతో కయ్యం ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక చైనాకి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో గొడవలు పక్కన పెడితే ఈరోజు చైనా ఫిలిప్పీన్స్ మధ్య ఒక వివాదం మళ్ళీ. దక్షిణ చైనా సముద్రంలో సోమవారం చైనా ఫిలిప్పీన్స్ తీరరక్షక నౌకలు పరస్పరం ఢీకొనడం ఉద్రిక్తతలను పెంచింది. దీనికి కారణం మీరంటే మీరే అని రెండు దేశాలు నిందించుకుంటున్నాయి. అయితే ఈ ఘటనలో దెబ్బతిన్న రెండు నౌకలు ఫిలిప్పీన్స్కి చెందినవి కావడం గమనార్హం. సో స్పాట్లీ ద్వీప సముదాయంలోని, ఇక్కడ గుర్తుంచుకోండి, స్పాట్లీ ద్వీప సముదాయంలోని సబినా వద్ద జరిగిన ఘటన. సో ఇక్కడ గుర్తుంచుకోండి, యాక్చువల్గా సౌత్ చైనా సీ పైన చైనా పెంచుకుంటున్న ప్రాబల్యం, దానికి అడ్డుకట్ట వేయడానికి చుట్టుపక్కల దేశాలు వేస్తున్న అడ్డుగోడలు, ఇది ఎక్కువగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చైనా ఫిలిప్పీన్స్ మధ్య మళ్ళీ ఎప్పుడు గొడవలు జరుగుతుంటే రీసెంట్గా నౌకలు ఢీకొనడం వల్ల మళ్ళీ గొడవ అనేది వచ్చింది. సో ఇక్కడ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చూద్దాం. సో తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పేసి రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన. మనందరికీ తెలుసు, 2023 సంవత్సరం నవంబర్ 30న తెలంగాణ రాష్ట్రానికి సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ నుండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నాము. అభయహస్తం పథకాలు కానివ్వండి, రీసెంట్గా చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. ఆ పథకాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, సో రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వాటికి యంగ్ ఇండియా పేరు గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న, ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు ఏ పేరు పెట్టనున్నారు? సో పేరేంటి ఇక్కడ? వాటికి యంగ్ ఇండియా పేరు పెట్టాలని రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు. క్రీడా విశ్వవిద్యాలయంపై ఆయన సమీక్ష నిర్వహించారు. క్రీడా శిక్షణ సంస్థలన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చేలా వర్సిటీ ఉండాలన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ వర్సిటీని తీర్చిదిద్దాలని, భవిష్యత్తులో ఒలింపిక్స్ వేదికగా హైదరాబాద్ మార్చాలని వారు చెప్పడం జరిగింది. ఇప్పటికే మనము తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీకి చైర్పర్సన్గా, నిర్మితమవుతున్న యూనివర్సిటీకి చైర్పర్సన్గా ఆనంద్ మహీంద్రా గారు, ఇటువంటి అన్ని అంశాలు కూడా మీరు లింక్ చేసుకోండి. ఇవన్నీ నైపుణ్యాభివృద్ధికి సంబంధించి అనుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక విశాఖ జోన్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటివరకు చాలా అడ్డంకులు ఉండే, ఆ అడ్డంకులన్నింటినీ కూడా అధిగమించాము. అంటే అతి త్వరలో విశాఖ జోన్ ఏర్పాటు కాబోతోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న అశ్విని కుమార్ వైష్ణవ్ గారు చేసిన అఫీషియల్ అనౌన్స్మెంట్. సో ఇక్కడ చూడండి, విశాఖ కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ గారు తెలిపారు. భూ కేటాయింపు ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిందన్నారు. గతంలో కొన్ని సమస్యలు వచ్చాయని, ఇప్పుడు జోన్ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులన్నీ దాదాపు తొలగిపోయాయని చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ఏడీబీ ప్రపంచ బ్యాంకు రుణం. సో కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రతిపాదించిన మేరకు తొలి విడతలోనే అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సుముఖత వ్యక్తం చేసింది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంకుతో కలిసి ఆ మొత్తాన్ని మంజూరు చేయనుంది. భవిష్యత్తులో మరింత ఆర్థిక సాయం అందించే అంశంపైన చర్చలు జరుగుతున్నట్లు తెలిపింది. ప్రపంచ బ్యాంకు ఏడీబీల నుంచి చెరో 10 మందితో కూడిన ప్రతినిధుల బృందం ఈ నెల ఆగస్టు నెల 19 నుంచి 27 వరకు రాజధానిలో విస్తృతంగా పర్యటిస్తుంది. సో నిన్నటి నుండి. ఓకేనా? రుణం మంజూరుకు సంబంధించిన వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వము చర్చలు జరుపుతున్నారు. సో ఇక్కడ మనకు ప్రపంచ బ్యాంక్ వాషింగ్టన్ DC, ప్రస్తుతం ప్రపంచ బ్యాంకుకి సంబంధించి చీఫ్గా ఎవరున్నారు? అజయ్ బంగా గారు. నెక్స్ట్ వచ్చేసేసి ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మాండోలియాంగ్ లేదా మనీలా, ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు కనుక అబ్జర్వ్ చేస్తే మాజీ సైన్యాధిపతి సుందర్ రాజన్ గారు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. భారత మాజీ సైన్యాధిపతి ఆర్మీ చీఫ్ జనరల్ సుందర్ రాజన్ పద్మనాభన్ గారు చెన్నైలో మరణించారు. సో వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. గుర్తుంచుకో. నెక్స్ట్ క్రీడలకు సంబంధించి అండర్ 19 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల.
2025 జనవరి 18 నుంచి ఈ టోర్నీ ప్రారంభము. గ్రూప్ ఏలో భారత్ ఉంది, మలేషియా ఆతిథ్యము. సో క్రికెట్ టోర్నమెంట్ ఐసీసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. అండర్-19 విమెన్ వరల్డ్ కప్. సో షెడ్యూల్ ఇక్కడ చూస్తే 2 ఏళ్ళకు ఒకసారి జరిగే మహిళల అండర్-19 ప్రపంచ కప్ 2వ ఎడిషన్కి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. రీసెంట్గా ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది, అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు జరుగుతున్నాయంటే ఆ టోర్నీ ఎక్కడ ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు ఎవరు, ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి, ఇందులో 16 జట్లు పాల్గొననున్నాయి. సో 16 జట్ల పేర్లు మనకి ప్రస్తుతానికి అప్రస్తుతం. ఇండియా మాత్రం గ్రూప్ ఏలో ఉంది. సో 2025లో మలేషియా ఆతిథ్యంలో జరగబోతుంది. ఓకేనా. అండ్ ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మరో వారంలో మొదలవనుంది. చైనా ఆతిథ్యం చైనా ప్రతిష్టాత్మక ఈ టోర్నమెంట్ కోసం భారత్ 39 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. ఇందులో అండర్-15, అండర్-17 విభాగాలకు చెందిన షట్లర్లు ఉన్నారు. ఆగస్టు 20 ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు టోర్నీ జరగనుందంట, గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే యుద్ధ భూమిలో AI రోబోస్ అనే అంశము, నెక్స్ట్ మహారాష్ట్ర రత్నగిరి ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ అనే అంశము, అండ్ ఫ్లడ్ వాచ్ ఇండియా యాప్, చైనా ఫిలిప్పీన్స్ల మధ్య మళ్ళీ రగడ, నెక్స్ట్ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు, విశాఖ జోన్ ఏర్పాటుకు తొలగిన అడ్డంకులు, నెక్స్ట్ రాజధాని నిర్మాణానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు, అండ్ మాజీ సైన్యాధిపతి సుందర్ రాజన్ పద్మనాభన్ గారు కన్నుమూత, అండర్-19 విమెన్స్ వరల్డ్ కప్ ఆతిథ్యం మలేషియా 2025, అండ్ ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఈ రోజు నుండి చైనా ఆతిథ్యంలో. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.